అందరికీ నమస్కారం. నేను సదమా వేదుల. డే 2 కాఠ్మండూ పర్యటనలో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో పశుపతినాథ్ టెంపుల్, స్వయంభూనాథ్ టెంపుల్, బుడనీలకంఠ టెంపుల్, థామెల్ బజార్, నారాయణహితి రాయల్ ప్యాలెస్ ఇవన్నీ చూద్దాము. ప్రస్తుతం నేను పశుపతినాథ్ మందిరం నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఈ మందిరం స్ట్రిక్ట్ సెక్యూరిటీ సర్వేలెన్స్ ఇంక్లూడింగ్ ఆర్మ్డ్ పర్సనల్ పర్యవేక్షణలో ఉంది. మందిరం లోపలికి చిన్న చిన్న బ్యాగులు, మొబైల్స్ కూడా లోపలికి తీసుకువెళ్ళచ్చు. కానీ మొబైల్ ఏమాత్రం ఉపయోగించడానికి వీల్లేదు. మీరు మొబైల్ బయటకు తీసి మాట్లాడినా సరే సెక్యూరిటీ పర్సనల్ వెంటనే వచ్చి మిమ్మల్ని క్యాచ్ చేస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. మొబైల్స్ అలౌడ్ ఇన్సైడ్ బట్ షుడ్ నాట్ బి యూజ్డ్ అట్ ఆల్. అంతేకాక సెక్యూరిటీకి ఏమాత్రం అనుమానం వచ్చినా దే ఆర్ కన్ఫిస్కేటింగ్ ది మొబైల్స్. ఇప్పుడు మనం పశుపతినాథ్ టెంపుల్ గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుందాము. ఈ టెంపుల్ బాగ్మతి రివర్ ఒడ్డున 246 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ టెంపుల్ లోపల 518 చిన్న చిన్న గుళ్ళను మనం చూడవచ్చు. అందులో కల్లా 1008 శివలింగాలు కలిగిన క్షేత్రం ఒకటి ఉంది. అది చాలా మంది మిస్ అయిపోతారు. అది గుర్తుంచుకుని చూడడానికి ప్రయత్నించండి. ఈ మందిరానికి 1979లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు లభించింది. మందిరం కాంప్లెక్స్ ప్రహరీ గోడ మెయిన్ గేట్ నుంచి మందిరం ముఖద్వారం దాకా సుమారుగా 200 నుంచి 300 మీటర్లు నడవాల్సి వస్తుంది. నడవలేని వారి కోసం ఫ్రీగా వీల్ చైర్ ఫెసిలిటీ సౌకర్యం ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు సంప్రదిస్తే మీకు వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ వీల్ చైర్ సెపరేట్ ట్రాక్ ఉంది, అక్కడ నుంచి గుడి దాకా తీసుకెళ్ళిపోతారు. ఈ వీడియోలో పశుపతినాథ్ మందిరాన్ని చాలా టూకీగా చూపిస్తున్నాను. డీటెయిల్డ్ వ్యూ కోసం నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను. మనం ఇప్పుడు ఆర్యాఘాట్ అక్కడికి వెళదాము. ఈ ఆర్యాఘాట్ ఏంటంటే మనకి వారణాసిలో మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ఎలాగో ఇక్కడ అలాగనమాట. లాస్ట్ రైట్స్ పర్ఫామ్ చేసే ప్లేస్ ఇది. ఈ ఘాట్లో 24 గంటలు కూడా శవదహన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ కనిపిస్తున్న బ్రిడ్జ్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళితే 52 శక్తిపీఠాలలో ఒకటిగా భావించబడుతున్నటువంటి గుహేశ్వరి దేవి మందిరాన్ని మనం దర్శించవచ్చు. లలితా సహస్రనామాల్లో చదవబడే సరస్వతి శస్త్రామయి గుహాంబ గుహ్యరూపిణి అని పిలువబడే గుహేశ్వరి దేవి టెంపుల్ ఇక్కడే ఉంది. పశుపతినాథ్ మందిరం దర్శనానికి ఉదయమే 4 గంటలకే వెళ్ళిపోయాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి బుడనీలకంఠ టెంపుల్కి వెళ్దాము. నా హోటల్ ప్యాకేజీలో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. ఇక్కడ రూమ్ రెంట్ వచ్చి 1140 ఇండియన్ రూపీస్ పడింది. ఈ హోటల్ వచ్చి పశుపతినాథ్ మందిరానికి జస్ట్ 200 మీటర్స్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. ఈ 1140 రూపీస్ రూమ్ రెంట్లో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. ముందు మీకు రూమ్స్ చూపించిన తర్వాత మనం రెస్టారెంట్కి వెళ్దాం. రిసెప్షన్ స్టాఫ్ అండ్ హోటల్ సర్వింగ్ స్టాఫ్ కూడా చాలా కస్టమర్ ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక లగేజ్ డ్రాప్ ఆఫ్ ఫెసిలిటీ కూడా ఉంది. రూమ్లో ఏసీ, టీవీ, ఫ్రీ వైఫై అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వైఫై స్పీడ్ కూడా చాలా బాగుంది. కాంప్లిమెంటరీ టాయిలెటరీస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టెంపుల్కి దగ్గరగా అకామిడేషన్ కోసం చూసుకునే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. అలాగే ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ రామేశ్వరం హోటల్. అలా కాదు మార్కెట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకైతే థామెల్ బజార్ అక్కడికి వెళితే అక్కడ మళ్ళీ చాలా హోటల్స్ ఉన్నాయి. కానీ అక్కడ రేట్స్ అన్నీ కూడా కంపారిటివ్గా చూస్తే ఇక్కడికన్నా ఎక్కువ. అలాగే ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ కోసం చూస్తే కనుక థామెల్ బజార్ కన్నా ఈ హోటల్లోని ఏరియాలోనే 3-4 ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బ్రేక్ఫాస్ట్ రూమ్ ప్రైస్లో ఇంక్లూడెడ్. ఈరోజు బ్రెడ్ జాము, ఆలూ పరాఠా విత్ కర్రీ సర్వ్ చేశాడు. నిన్న పూరీస్ విత్ కర్రీ. టిఫిన్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మోరోవర్ వాడు ఇచ్చిన టిఫిన్ అయితే అది టిఫిన్ కన్నా లంచ్ అంటే బాగుంటుందేమో అంత సర్వ్ చేశాడు. అలాగే టీ ఆర్ కాఫీ కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. రెండు కూడా చాలా సూపర్ టేస్ట్. యాక్చువల్గా కాఫీ నేపాల్లో ఎంటర్ అయిన తర్వాత ఈ హోటల్లోనే చాలా మంచి కాఫీ తాగడం జరిగింది.
హోటల్లో బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకున్న వెంటనే బుడనీలకంఠ టెంపుల్కి ప్రయాణమయ్యాము. వెళ్ళే దారిలో కాఠ్మండూ నగరంలో ఉన్న ట్రాఫిక్ని చూసుకుంటూ వెళ్దాం. మనం ఇప్పుడు బుడనీలకంఠ టెంపుల్కి రావడం జరిగింది. ఇది కాఠ్మండూ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక అరగంట రోడ్ జర్నీ పట్టింది. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఫ్రీ. ఈ మందిరంలో సరస్సు మధ్యలో శయన భంగిమలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని మనం చూడవచ్చు. ఈ మందిరం మీద కూడా డీటెయిల్డ్ వీడియో సెపరేట్గా అప్లోడ్ చేస్తాను, చూడడానికి ప్రయత్నించండి. మీరు ఇప్పుడు ఎదురుగా చూస్తున్న పసుపచ్చని గోడ సరస్సుకు చుట్టూ కట్టిన గోడ అన్నమాట. ఇక్కడ గర్భగుడి లాంటిది ఏమీ లేదు. ఇదే సరస్సు మధ్యలో శయన భంగిమలో ఉన్నటువంటి మహావిష్ణువుని మనం చూడవచ్చు. లోపల కెమెరా అలౌడ్ లేదు. నేను బయట నుంచే చూపించడానికి ప్రయత్నిస్తాను. బుడనీలకంఠ టెంపుల్ నుండి 13 కిలోమీటర్ల దూరం హాఫ్ అన్ అవర్ ప్రయాణం చేసిన తర్వాత స్వయంభూనాథ్ టెంపుల్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వయంభూనాథ్ టెంపుల్కి వెళ్ళడానికి ఉన్న మెట్లదారి మార్గం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేవాళ్ళు ఇక్కడతోటే దిగిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మెట్లదారిలో పైకి రావాల్సి ఉంటుంది. లేదంటే చిన్న చిన్న ట్యాక్సీలు దొరుకుతాయి ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఈ స్వయంభూనాథ్ టెంపుల్ ఒక చిన్న కొండ మీద ఉందన్నమాట. ప్రైవేట్ వెహికల్స్లో వస్తే కనుక మన ప్రైవేట్ వెహికల్లో కొండ ఎక్కేసి టెంపుల్ మెయిన్ గేట్ దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు మెట్లదారి చూపించడం కోసం నేను ఇక్కడ ఆగాను. నేనైతే కారులోనే టెంపుల్ దాకా వెళ్ళిపోతున్నాను. చిన్న ఘాట్ రోడ్ జస్ట్ 3 నిమిషాల ప్రయాణం తర్వాత స్వయంభూనాథ్ టికెటింగ్ కౌంటర్కి చేరుకోవడం జరిగింది. సార్క్ నేషనల్స్కి టికెట్ వచ్చి 50 నేపాలీ రూపీస్. టికెటింగ్ కౌంటర్ నుండి సుమారు 100-200 మీటర్లు నడక మార్గంలో మనం చేరుకోవాల్సి ఉంటుంది స్తూపానికి. ఇక్కడ మనం చూసేవి ఏమిటంటే స్వయంభూనాథ్ స్తూపం, టిబెటిన్ మ్యూజియం అండ్ టిబెటిన్ మోనాస్టరీ ఉన్నాయి. ఈ స్తూపము టిబెటిన్ బుద్ధ ఫాలోవర్స్కి బౌద్ధనాథ్ స్తూప తర్వాత 2వ అతి పవిత్ర ప్రదేశం. ఇక్కడ నుండి కాఠ్మండూ వ్యాలీ వ్యూస్ చాలా మనోహరంగా కనిపిస్తాయి. ఈ టెంపుల్నే లోకల్గా మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు.
మీది ఇప్పుడు చూస్తున్నది థామిల్ బజార్. వచ్చే దారిలో నారాయణ హితి రాయల్ ప్యాలెస్ చూడడానికి వెళ్ళాము, కానీ ఈరోజు రాయల్ ప్యాలెస్ సెలవు కావడంతో అది చూడడం జరగలేదు. సో బజార్లోకి వచ్చాము. ఈ థామిల్ మార్కెట్ ఏరియాలో మళ్ళీ లాడ్జింగ్లు అవి చాలా ఉన్నాయి. మార్కెట్ ఏరియా సందడి, బిజీ లైఫ్ ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ లాడ్జింగ్లు చాలా బాగుంటాయి. నేను మీకు ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగా పశుపతినాథ టెంపుల్ ఏరియాతో కంపేర్ చేస్తే థామిల్ ఏరియాలో లాడ్జింగ్ రేట్స్ ఎక్కువగానే ఉన్నాయి. అలాగే షాప్స్లో ఐటమ్స్ కూడా మన ఇండియాతో కంపేర్ చేసి చూసుకుంటే ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ రేట్లు. నాకేం అట్రాక్టివ్గా నాకేం అనిపించలేదు నాకు. బట్ ఓకే, ఒక మార్కెట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ఏరియా బాగుంటుంది. సో ఈ మార్కెట్ చూసుకున్న వెంటనే మనం ఇక్కడ నుంచి ఇంకా హోటల్కి వెళ్ళిపోదాము. థామిల్ బజార్ నుంచి రిటర్న్ అయిపోయిన వెంటనే ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేయడానికి వచ్చేసాము. ఇదేంటి రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది అనుకోకండి, ఇప్పుడు ఇంకా జస్ట్ 7 అయింది టైము. థాలీ తీసుకున్నాను నేనైతే, మా ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు సపరేట్ డిషెస్ తీసుకున్నారు, కానీ టేస్ట్ చాలా బాగుంది. ఓవరాల్ ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అద్భుతం, గుడ్. యాక్చువల్గా ఇలాంటి ఫుడ్ దొరుకుతుందని నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. డిన్నర్ పూర్తయిన తర్వాత మనం హోటల్ చుట్టుపక్కల మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాము. ఈ ఏరియాని తిల్ గంగా స్థాన్ అని పిలుస్తారు. ఈ తిల్ గంగా స్థాన్ ఏరియాలో నెంబర్ ఆఫ్ లాడ్జెస్ ఉన్నాయి. ముఖ్యంగా యూపీ, ఎంహెచ్ నుంచి వచ్చిన టూరిస్ట్ బస్సులు ఇక్కడ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కాక ఇది ఎయిర్పోర్ట్కి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. పశుపతినాథ్ టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అంటే పశుపతినాథ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి ఇది హార్డ్లీ ఒక 200 మీటర్స్ వాకింగ్ డిస్టెన్స్. ఇక్కడ ఉన్న లాడ్జెస్లో స్పెషల్ ఫెసిలిటీ ఏంటంటే ఈ టూరిస్ట్ బస్సులు వాళ్ళు వంటలు కూడా వాళ్ళే వండుతుంటారు కదా, వాళ్ళ కోసం సపరేట్గా కిచెన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అందుకని మ్యాక్సిమం టూరిస్ట్ బస్సులన్నీ ఇక్కడికే వస్తున్నాయి. పదండి, మార్కెట్ అంతా నాతో పాటు నడుస్తూ ఒక లుక్ వేసేయండి మార్కెట్. ఈ రోజుతోటి ఇంకా కాఠ్మండూ పర్యటన అయిపోయినట్టే. రేపు మార్నింగ్ బయలుదేరి పోఖరాకి బయలుదేరుతాము. పోఖరాకి వెళ్ళే దారిలో మనోకామనాదేవి టెంపుల్ చూసుకుని రేపు నైట్కి పోఖరా. అది నా షెడ్యూలు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక తొలిసారిగా నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్